హాయ్ గైస్, దిస్ ఈజ్ ప్రేమ్. మనం మీకు ఒక మంచి ఇన్స్టిట్యూట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా మనం 100 ఇన్స్టిట్యూట్ల జర్నీలో మనం ఈరోజు క్యూ స్పైడర్ గురించి మాట్లాడుకుందామండి. ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఇన్ డీటెయిల్గా వెళ్ళే ముందు ఈ ఇన్స్టిట్యూట్ గురించి చిన్న బ్యాక్డ్రాప్ చెప్తాను. అంటే మనం హైదరాబాద్ వచ్చి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అందులో జాయిన్ అయ్యారు. నాకన్నా ముందు జాబ్లు వచ్చాయి. ఓకే, అంటే వాళ్ళకి ఒక క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అప్పుడే ఉంది. ఇంకా మా ఇన్స్టిట్యూట్ మంచిదే, వాళ్ళ ఇన్స్టిట్యూట్ కూడా మంచిదే. ఇంకా రీసెంట్ డేస్లో మన ఎప్పుడైనా నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా స్టూడెంట్ లాంటి పర్సన్ కనబడితే నాకు మాట్లాడడం అలవాటు. అదేవిధంగా మనం ఒకసారి బొటానికల్ గార్డెన్లో ఈవినింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఒక యంగ్ పర్సన్ ఎలోన్గా నడుస్తున్నాడు. క్యాజువల్ టాక్స్లో అడిగాను ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి డీటెయిల్స్ అని అడిగితే అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? జార్ఖండ్ నుంచి వచ్చాడు. జార్ఖండ్ నుంచి ఏ ఇన్స్టిట్యూట్లో? క్యూ స్పైడర్లో జాయిన్ అయ్యాడు అనమాట. అంటే వీళ్ళు నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఓకే, లాస్ట్ 6 years నుంచి 7 years నుంచి దే ఆర్ ఎక్స్పాండింగ్ ఓవర్ ది ఇండియా. తెలుగు స్టేట్లో ఎలాగో దే ఆర్ స్ట్రాంగ్, సౌత్ ఇండియాలో కూడా ఎక్స్పాన్సెస్ ఆర్ వెరీ గుడ్. ఓకే, ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్, చెన్నై, కేరళ, బెంగళూరు వీటిలో వీళ్ళకి మంచి క్యాంపసెస్ ఆల్సో ఉన్నాయి. ఇంకా టాప్ 1 to 5 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. భువనేశ్వర్లో ఉన్నారు. ఇంకా మీరు ఏ సిటీ అంటే మ్యాక్సిమం సిటీస్లో వీళ్ళు ఉన్నట్లే ఇండియాలో. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఇన్ డీటెయిల్గా మనం వెళ్ళే ముందు, ఈ ఇన్స్టిట్యూట్ మనకి జేఎన్టీయూ హైదరాబాద్ దగ్గర బాగా ఫేమస్. ఇంకా వీళ్ళకి బ్రాంచెస్ ఆల్సో అవైలబుల్. వీళ్ళు బాగా స్ట్రాంగ్ ఓకే, జావాలో బాగా చెప్తారు, క్యూఏ టెస్టింగ్లో వెరీ గుడ్ ఇంకా వీళ్ళ దగ్గర ఆల్ ది కోర్సెస్ ఆర్ అవైలబుల్. ఓకే, పైథాన్ కోర్స్ అవైలబుల్ ఉంది, టెస్టింగ్ కోర్సెస్ అవైలబుల్ ఇన్ బోత్ జావా సెలీనియం, పైథాన్ సెలీనియం అండ్ డేటా సైన్స్, ఏఎంఎల్ ఇంజనీరింగ్ అవైలబుల్ ఉన్నాయి. జనరేటివ్ ఏఐ కోర్సెస్ ఆర్ అవైలబుల్. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో వీళ్ళు దీనికి ప్రొవైడ్ అంటే క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈ కోర్సెస్ అనేవి దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఒకసారి నువ్వు కూడా చెక్ చేయి, పర్సనల్గా వెళ్ళి చెక్ చేసి ఇన్స్టిట్యూట్ దగ్గర తీసుకో. ఫీజెస్ ఆర్ అఫోర్డబుల్. అంటే మనకు తెలిసినప్పటికీ ఇప్పటికి ఫీజెస్ వేరియన్స్ ఉన్నాయి. బట్ మనకి ఇయర్స్ పడుగుతున్న ఎప్పుడో 5 years క్రితం ఉన్న కోర్స్ ఫీజెస్ ఇప్పుడు ఉండవు కదా, పెరిగి ఉంటాయి ఖచ్చితంగా. ఆ ఫీజెస్ నేను ఎందుకు డిస్క్లోజర్ చేయను అంటే అవి వేరీ అవుతుంటాయి. ఓకే, దివాళీ ఆఫర్స్ ఉంటాయి, సేల్స్ ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా వెబ్సైట్ చెక్ చేయండి, డెమోకి వెళ్ళండి, రివ్యూస్ చూసుకోండి ఖచ్చితంగా. అయితే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఇన్స్టిట్యూట్లో మంచి ఇన్స్టిట్యూట్లే. ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జాబ్ వస్తుందా లేదా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా నేర్చుకొని పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పి నేర్చుకుంటే 1-2 రోజులు లేట్ అవ్వచ్చు, లేదా 1 or 2 months డిలే అవ్వచ్చు. ఖచ్చితంగా నీకు అయితే జాబ్ వస్తుంది. వీళ్ళు ఖచ్చితంగా హైరింగ్ అనేది నాకు తెలిసినంత వరకు కొద్దిగా ఎక్కువే వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. కంపెనీస్ని అయితే ఎక్కువే తీసుకొస్తారు. ఇంకా జాబ్ వస్తుందా లేదా అనేది నీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా రిసెషన్ లాంటిది ఏమైనా ఉంటే కంపెనీస్ రాకపోవచ్చు, కానీ వీళ్ళు మ్యాక్సిమం పుష్ చేస్తారు గాయస్. ఎందుకు అంటే నాకు పర్సనల్గా ఒక ఎక్స్పీరియన్స్లో మనం చూసాం. అంటే మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్యూ స్పైడర్స్కి మాకు ఉన్న డిఫరెన్స్ ఐడెంటిఫైడ్. ఓకే, ఇంకా ఎవరైనా ఖచ్చితంగా గూగుల్ చేసినట్టు జావా బెస్ట్ ఇన్స్టిట్యూట్, క్యూఏ టెస్టింగ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఇందో ఉంటుంది. వీళ్ళకి అల్యూమిని, ఓకే, డెలైట్లో ఎక్కువ హైరింగ్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. మీకు ఫీజెస్ నచ్చాయి, కోర్సు రూమ్ అలాగే ఫ్యాకల్టీ నచ్చాడు, కరికులం నచ్చింది, సిలబస్ నచ్చింది అంటే జాయిన్ అవ్వండి. మరి ముఖ్యంగా ఎవరైనా కేపీహెచ్పి అరకొకటిపల్లి ఉండేటోళ్ళు ఏదైనా ఐటీ కోర్సెస్ తీసుకుందాం అనుకుంటే ఈ ఇన్స్టిట్యూట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.